హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెళ్తున్నాం మహబూబాబాద్ నుండి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అనంతారం పూరి జగన్నాథ వెంకటేశ్వర ఆలయం అండి. రెండు దేవుళ్ళు అయితే ఒకే గుళ్ళో ఉంటారన్నమాట. సో మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. మహబూబాబాద్ నుండి మనకి అనంతారం 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. అలాగే ఈ ఆలయానికి వెళ్ళి మనము ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేర్చే దేవుళ్ళని భక్తుల నమ్మకము. మేమైతే మా చెర్రి చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళామండి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. అలాగే మా వారైతే ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా టెంపుల్కి వచ్చేసి దర్శించుకోండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట టెంపుల్. అలాగే మనకి పంతులు గారు గుడి విశిష్టత గురించి అయితే చాలా బాగా వివరించారు. ఈ వీడియోని నేను షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే మధ్యలో ఉందన్నమాట, పంతులు గారు మాట్లాడింది. తప్పకుండా వీడియో అనేది చూడండి. ఇదిగోండి, మనం గుడి దగ్గరికి రాగానే మనకి సమతామూర్తి స్టాచ్యూ అయితే దర్శనమిస్తారు. ఇక్కడ ఏంటంటే లొకేషన్ చూసారుగా, చెరువులో మధ్యలో మనకి సమతామూర్తి అయితే స్టాచ్యూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. వీడియో అయితే మొత్తం చూసేయండి. నేనైతే దాదాపు మొత్తం అయితే వీడియో అనేది షూట్ చేశాను. అలాగే మనకి పంతులు గారు కూడా గుడి విశిష్టత గురించి చాలా బాగా వివరించారు. వీడియో అయితే మొత్తం చూసేయండి.
గుడి లోపలికి రాగానే పూరి జగన్నాథ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి పక్కపక్కనే ఉంటారు. అలాగే పైన మనకి బంగారు బల్లి కూడా దర్శనం అయితే ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పూజారి గారు చెప్పిన గుడి విశిష్టత వినిద్దాం. నమస్తే స్వామి. మదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మానుగడ జిల్లాలో దగ్గర 2500 సంవత్సరాల ముందు నుంచి శ్రీ జగన్నాథ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు ముగ్గురు కూడా స్వయం వ్యక్తంగా ఉన్నటువంటి క్షేత్రం. మన జిఆర్ స్వామివారు 108 రామస్తూపాల ప్రతిష్టాపన చేశారు. అందులో మన దగ్గర ఉండేది 102వ రామస్తూపం. ఆ రోజు కాలంలోనే స్వామివారు మానుగడ జిల్లా అని శిలాఫలకం పైన కూడా రాసి పెట్టుకున్నారు. అది ఇప్పటికీ కూడా ఉంది. అట్లే ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాలలో కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అనంతాద్రి జగన్నాథ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి జగన్నాథ వెంకటేశ్వరుడు అందరికీ కూడా సక్రమైన మార్గంలో కోరికలు తీరుస్తూ అందరినీ కూడా ఆదుకుంటూ ఇక్కడున్న మానుగడ జిల్లాకి కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నటువంటి క్షేత్రం శ్రీ అనంతాద్రి జగన్నాథ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. జై శ్రీమన్నారాయణ. మిగతా ఫోటోలు మేము టెంపుల్కి వచ్చాం. చూసారుగా ఫ్రెండ్స్, పంతులు గారైతే చాలా చక్కగా ఆలయం గురించి వివరించారు. అలాగే ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతున్నాయన్నమాట. మాకైతే దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుంది. అలాగే మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే దేవుళ్ళు అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.